ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇక్కడ పెద్ద దురదృష్టం ఏంటంటే చాలా మందికి క్యాన్సర్ సోకినట్లు వెంటనే తెలియదు. అలా తెలియకపోవడం వల్ల దాన్ని నయం చేయడంలో డాక్టర్స్ ఫెయిల్ అవుతున్నారు. గోవా సీఎం మనోహర్ పారికర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఆయనకు వచ్చినది క్లోమ గ్రంథి క్యాన్సర్. అది సోకిందన్న విషయం ఆయనకు ఆలస్యంగా తెలిసిన వెంటనే అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అయినా కూడా అప్పటికే సమయం మించిపోయింది. ఫలితం దక్కలేదు. చివరకు ఇండియా వచ్చి ఢిల్లీ ఎయిమ్స్, గోవా, ముంబైలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. కంటిన్యూగా కొన్ని వారాల పాటు అనారోగ్యంతో పోరాడారు. చివరకు నోటితో కాకుండా ముక్కు నుంచి లోపలికి అమర్చిన పైప్తోనే ఆహారం తీసుకున్నారు. అలా క్యాన్సర్తో పోరాడుతూ ప్రభుత్వ కార్యక్రమాన్ని కొనసాగించడం గొప్ప విషయం. చివరకు ఆ క్యాన్సర్ మహమ్మారి ఆయన్ని పట్టుకుపోయింది. క్లోమగ్రంథిలోని మృదుజాలంపై క్యాన్సర్ కణాలు ఏర్పడటం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ క్లోమగ్రంథి అనేది పొట్ట వెనక భాగంలో, వెన్నెముక్కకు ముందు భాగంలో ఉంటుంది. మనోహర్ పారికర్ ఏడాది పాటు క్యాన్సర్తో పోరాడారు. ప్రపంచంలో ఇలాంటి క్యాన్సర్ వచ్చి దానితో పోరాడి గెలిచిన వారు 3 నుంచి 5% ఉన్నారు. క్యాన్సర్పై గెలిచిన ఆ తర్వాత మహా అయితే 5 ఏళ్లకు మించి ఎవరూ బతకలేరు. క్లోమ గ్రంథులను బ్యాక్టీరియా ఓ కణితిని ఏర్పాటు చేస్తాయి. అది ఎంత ఎక్కువగా ఉంటే క్యాన్సర్ వ్యాధి అంతలా ముదురుతుందని ఐఏఎన్ఎస్ జరిపిన పరిశోధనలో తేలింది. దురదృష్టం ఏంటంటే ఆ బ్యాక్టీరియాను చంపేందుకు వాడే మందులను కూడా ఆ బ్యాక్టీరియా తట్టుకొని మరింత శక్తివంతం అవుతుంది. అయితే ఇప్పటికీ పాంక్రియాటిక్ క్యాన్సర్ ఎలా పుడుతోందన్నది డాక్టర్లకు అంతుచిక్కలేదు. అధిక బరువు, స్మోకింగ్, షుగర్ వ్యాధి ఉన్న వారికి ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.